హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ లోకేష్ ఫార్మర్. నాకు రీసెంట్గా యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబ్ సోదరుడు అనేది నాకు క్వశ్చన్ వేశారు. ఈ క్వశ్చన్ మీ అందరి పనికి వస్తుండో. అదేంటినంటే, అన్న ఇంట్లోనే మనం ఉండే జిమ్ వర్కౌట్ చెప్పన్నా. అందుకే అన్నమాట చాలా మంచి క్వశ్చన్ వేశారు. మీకోసం అనేది నేను ప్రతి ఒక్కటి వర్కౌట్ చేసి పెడతాను. అది కూడా ఒకేసారి మొత్తం వీడియో పెడితే చాలా అంటే చాలా లెంత్ అయిపోతుంది. అలా కాకుండా పార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 పెడతాను అనమాట. అంటే ఈ 7 వరకు ఎందుకంటే 7 రోజులు 7 క్లాసులు అనమాట. ఒకరోజు చెస్ట్ కోసం, ఇంకో రోజు ట్రైసెప్ కోసం, ఇంకో రోజు లాటిస్ కోసం, ఇంకో రోజు బైసెప్ కోసం, ఇంకో రోజు 6 ప్యాక్ కోసం, ఇంకో రోజు లెగ్స్ కోసం. మీరు ఇలా కానీ రోజుకి ఒక వీడియో కానీ అలా చేసుకొని మీరు ఇంట్లోనే నేను చెప్పిన క్లాస్ మొత్తం మీరు చేసుకుంటే చాలా అంటే చాలా డెవలప్గా మారుతుంది. ప్రతి ఒక్కరు ఫిట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మీ అందరూ ఫిట్గా ఉండాలి, ఆరోగ్యం ఉండడం కోసమే ప్రతి ఒక్క వీడియో మీకు పనికి వచ్చేలాగా చేస్తారనమాట. ఓకేనా? మరి రెడీనా? ఫస్ట్గా ఏం చేయాలి అంటే, మొదటగా మనం ఎక్సర్సైజ్ చేసే ముందు డైరెక్ట్గా మనం ఎక్సర్సైజ్ చేసేయకూడదు అనమాట. మొదటగా మన బాడీ మొత్తం కలిపి ఫ్రీడమ్ ఇవ్వాలన్నమాట. వార్మప్ చేయాలి. వార్మప్ చేసామనుకో మనం చేసే ఎక్సర్సైజ్ కూడా మనకు బాడీ సహకరిస్తుంది. లేకపోతే కొన్నిసార్లు మెడ పెట్టేయడం, చేయి పెట్టేయడం, జ్వరం రావడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఒళ్ళు నొప్పులు ఎక్కువైతే. అందుకే అనమాట మనం మొదటగా ఒక 15 నిమిషాలు వార్మప్ చేస్తూ ఉండాలి. అది ఎలా అంటే మాత్రం మొదటిగా ఇలా ఉంటాం. ఇలాగా మెడ ఇలా తిప్పుకొని ఇటు అటు ఇలాగా ఒక 20 టైమ్స్ చేయండి. ఓకేనా? ఎందుకంటే కొన్నిసార్లు మెడ పట్టేయకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే మెడ ఎక్సర్సైజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మెదడు కూడా మనకు చురుగ్గా పనిచేస్తుంది, మెడ కూడా చురుగ్గా ఉంటాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ అదొక 20 టైమ్స్ చేయండి. ఓకేనా? మరి తర్వాత ఇలాగ 20 టైమ్స్ చేయండి. ఓకేనా? ఇలాగ తర్వాత ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇలాగా 20 టైమ్స్ చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మోకాల్లో ఉండే బలం కూడా ఇంకా మరింత బలంగా మారుతాయి అనమాట. ఇలాగ ప్రతిదీ వార్మప్ అనేది ఒక 15 నిమిషాలు చేస్తే ఎక్కడెక్కడ ఉన్నటువంటి గాలి పొట్లు కొన్ని అంతా ఫ్రీగా అయిపోయి మనం ఎటువంటి ఎక్సర్సైజ్ చేసినా కూడా మన బాడీ ఫ్రీగా సహకరిస్తాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు మన క్లాస్లోకి వచ్చేద్దాం. ఓకేనా? మరి ఎలా చేయాలని అంటే, ఓకేనా, ఇలాగా దండీలు మనం 15 సార్లు తీసుకొని అది 3 సెట్లు తీయాలన్నమాట. అంటే 15 సార్లు ఒకటి తీస్తాం. అది అయిపోయిందాను కాస్త కొంచెం 30 సెకండ్ల గ్యాప్ మళ్ళీ కలిపి అదే విధంగా మళ్ళీ దండీలు కొడతాం. దండీలు కొట్టాక 15 వేసి తీస్తాం అనమాట. మళ్ళీ 30 సెకండ్ల గ్యాప్, మళ్ళీ 15 వేసి తీస్తాం చూడు, అది 30 సెకండ్ల గ్యాప్. అది అయిపోతే అది ఒక సెట్ అయినట్టు అనమాట. రెండో సెట్ ఇలాగా క్రాస్గా అనమాట. ఇలా క్రాస్కి ఎందుకు తీయాలని అంటే, ఇలా క్రాస్గా తీస్తే మనం ఇక్కడ ఎముకలు కనిపిస్తాయే, ఆ ఎముకలు మాంసం అనేది ఇక్కడ కప్పుడు అయిపోయి ఇక్కడ పీస్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అప్పుడు మనం చెస్ట్ ఇలా చేస్తే మనకు ఎత్తుగా కనిపిస్తాయి అనమాట. ఓకేనా? అలా తీయడం కోసమే ఇప్పుడు ఇలా తీయాలి. ఇలా తీసుకొని కొట్టాలన్నమాట. ఇలాగా ఇదే విధంగా ఇప్పుడు నేను 15 కొట్టాను కదా, మళ్ళీ ఒక 30 సెకండ్ల గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15, మళ్ళీ 30 సెకండ్ల గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15. ఓకేనా? ఇది రెండో సెట్ అనమాట. అది ఒకటో సెట్ అయింది, ఇది రెండో సెట్ అయింది. మూడో సెట్ ఎలాగనేది మీకు నేను చెప్తాను చూడండి.
ఇదిగో ఇప్పటివరకు మనం ప్లేన్గా అక్కడ తీసాం కదా, ఇప్పుడు ఒక మెట్టు అనేది పైకి ఉన్నది మనం ఇప్పుడు చేయాలన్నమాట. ఎందుకంటే మనం పైనుండి మన కింద వరకు డౌన్ వరకు తల ఉండేలా చేస్తే అప్పుడు ఈ ప్లేస్లో మనకి ఎత్తుకుంటుంది అనమాట. అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది 3వ సెట్ అనమాట. ఓకేనా? ఇలాగా ఒక 15 సార్లు తీయాలి. మళ్ళీ 30 సెకండ్లు గ్యాప్ ఇచ్చారనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 15 సెట్లు అదే విధంగా తీయాలన్నమాట. ఓకేనా? అది అయిపోయిందని మళ్ళీ 30 సెకండ్లు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 సార్లు కొట్టాలి. ఇది 3 సెట్లు అయింది. అక్కడ 2 సెట్లు అయింది, ఇది ఒకటి 3 సెట్లు అయింది. 4వ సెట్ ఏంటంటే ఇలాగా చూస్తున్నారా, ఇలా ఉండాలన్నమాట. ఓకేనా? ఇది ఒక 15 సార్లు తీయండి. 15 సార్లు తీసుకొని మళ్ళీ 30 సెకండ్ల గ్యాప్, మళ్ళీ కలిపి అదేవిధంగా మళ్ళీ 15 సార్లు తీయండి. తీసిన తర్వాత మళ్ళీ 30 సెకండ్ల గ్యాప్, మళ్ళీ 15 సార్లు తీయండి. ఎందుకు ఇలా తీయమని చెప్పానంటే, దీని తర్వాత వచ్చిన క్లాస్ ఏదైనా ఉంది అంటే మాత్రం ట్రైసెప్ అన్నమాట. మనం చెస్ట్కి తీసుకున్న ప్రతిసారి ప్రెజర్ అనేది ఇక్కడ తగులుతుంది, అంటే దీని నుండి దీనికి టచ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు రేపు క్లాస్ అయితే మాత్రం ట్రైసెప్ తీద్దాం. ఓకేనా? మరి ఇలాగా ఇప్పుడు 4 సెట్లు అయింది కదా, ఇది చాలు. మీ చెస్ట్ అనేది చాలా అంటే చాలా పొంగడానికి, సేపు మారడానికి. మీరు నమ్మరు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలాగే మీరు రోజుకో క్లాస్ అనమాట. మీకు నేను చెప్పాను కదా 7 రోజులు 7 క్లాసులు అనుకుని, ఇలాగే మీరు సోమవారం కానీ మీరు తీయాలి అని అనుకుంటే మొదటి రోజు చెస్ట్కి, తర్వాత రోజు ట్రైసెప్, తర్వాత రోజు లాటిస్, తర్వాత రోజు బైసెప్, ఇంకో రోజు మళ్ళీ లెగ్స్, ఇలాగనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాసు, ప్రతి ఒక్క క్లాసు మీకు నేను చెప్తాను. ఓకేనా? మరి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫిట్గా ఉండాలి. చాలామంది వెయిట్ లాస్ అని అంటున్నారు. ఇలాగ మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా? మరి అలాగే ప్రతి ఒక్క వీడియో మీకు నేను పెడతాను. ప్రతి ఒక్క వీడియో మీ అందరు చూడాలి, ప్రతి ఒక్కరి ఈ వీడియో అందరు షేర్ చేయాలి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఇట్లు మీ లోకేష్ ఫార్మర్. జై హింద్.